హలో అండి అందరికీ. సైకాలజీ స్కూల్ అసిస్టెంట్ 2018 డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అండి ఇవి. ఇది అకాడమిక్ బుక్. ఈ బుక్లో అయితే మనకి ఇక్కడ ఇలా ఇచ్చాడనమాట క్వశ్చన్స్. ఇది చూద్దాము. నేను వీడియోలు ఎంతవరకు చేశాను ఇప్పుడు చూద్దాము. 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుండి తన విద్యార్థులలో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యాసంలో పీఠభూమి దశలో ఉన్నట్లుగా గుర్తించాడు. దీని అర్థం ఏంటంటే మనకి ఇక్కడ అభ్యసన వేగంగా జరగడం, అభ్యసన నిదానంగా జరగడం, అభ్యసనలో పెరుగుదల లేకపోవడం, అభ్యసనలో హెచ్చుతగ్గులు ఉండడం. యాక్చువల్గా మనకి అభ్యసన ఒక రేఖలో 5 దశలు ఉంటాయన్నమాట. ఫస్ట్ది ప్రారంభ స్ఫూర్తి, సెకండ్ చాంచల్య దశ, థర్డ్ పీఠభూమి దశ, ఫోర్త్ పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ, ఫిఫ్త్ మనకి శరీర ధర్మ హద్దు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అభ్యసన వేగంగా జరగడం అనేది ప్రారంభ స్ఫూర్తిలో జరుగుతుందన్నమాట. అభ్యసనలో హెచ్చుతగ్గులు ఉండడం సెకండ్ చాంచల్య దశలో ఉంటుంది. థర్డ్ పీఠభూమి దశలో మనకి అభ్యసనలో పెరుగుదల అనేది తాత్కాలికంగా నిలిచిపోతుందన్నమాట. తర్వాత మనకి బోధనా ఉపకరణాలు ఉపయోగించడం వలన పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశలో మనకి అభ్యసన మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ మనకి శరీర ధర్మ హద్దు తర్వాత అభ్యసన అనేది పూర్తిగా నిలిచిపోద్ది. ఎంత ప్రయత్నించినా జరగదన్నమాట. మనకి ఇక్కడ ఏమన్నారు, పీఠభూమి దశలో ఉన్నట్లుగా గుర్తించారు కాబట్టి ఏంటంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. అభ్యసనలో పెరుగుదల లేకపోవడం.